మొన్న అంటుండే ఎవరు పులకేసి అనగానే గట్లట్లే అంటారు సార్, గట్లెట్లు అంటారు సార్. ఆ పులకేసి కూడా కొంచెం తెలివిగానే ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది. తుగ్లక్ కూడా కొంచెం మంచి ప్రతిపాదనతోనే ఉన్నాడేమో, ఉద్దేశాలు మంచి ఏమో. కానీ మీ ఏమున్నాయి? జనతా గ్యారేజ్ అని చెప్పేసి మీరు ఇంత చెప్పుకుంటున్న దాంట్లో మీరే సెట్ బ్యాక్ అవుతున్న వైనం కూడా తెలియకుంటే, మీరేం చేస్తుండ్రో మీకే తెలియని స్థితిలో మీరుంటే ఇక మేము ఏం చేయాలనో చెప్పాలి. కనీస బాధ్యత లేని ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నది అంటే అది బీజేపీ కోసమే అనేది మా యొక్క ఆరోపణ. అది బీజేపీ కోసం మాత్రమే బతుకుతున్నది. ఎందుకు మీకు గాడిదగుడ్డు సీట్లు వచ్చినాయి? ఎంపీలో ఒక్క సీట్ ఎందుకు రాలే? ఎమ్మెల్సీలో ఎందుకు చేయలే? ఇప్పుడు నేను ఇంత అంటున్నారు కదా వీళ్ళు, బీజేపీ వాళ్ళు అంటుండ్రు కదా, మరి బీఆర్ఎస్ని అందుకన్నారు. బీఆర్ఎస్ కూడా మొన్న ఇక్కడ లోకల్ బాడీ హైదరాబాద్ ఎలక్షన్స్లో చేయలేదు కదా ఎమ్మెల్సీకి. అంటే ఒకవైపు మోడీ గారి మీద రహస్య ప్రేమ, ఇంకొక వైపు చంద్రబాబు గారి మీద ఏమంటాము ప్రకటనాత్మకమైన ప్రేమ చిన్నగా వేస్తుండ్రు వాళ్ళ ఇప్పుడు చంద్రబాబుకి. ఎందుకంటే మళ్ళీ ఎన్డీఏలకు పోవాలి, ఎన్డీఏ అనుకూలంగా పోవాలంటే కొంచెం మరి ఇక్కడ చంద్రబాబు గారు క్రూషియల్గా అయింది, అక్కడ నితీష్ కుమార్ కూడా క్రూషియల్గా అయింది. కాబట్టి ఇక మరి ఆ ప్రేమ పాఠాలు మరి ఎవరు చెప్పిండ్రో కేటీఆర్కి, మరి వాళ్ళ అయ్య చెప్పిండో ఆయనే సొంతంగా నేర్చుకుండో నాకు తెలిసి. సొంతంగానైతే కేటీఆర్ ఏం మాట్లాడాడు, డెరివేషన్ ఫ్రమ్ ఫామ్ హౌస్ నుంచే ఎక్కువ చేస్తారు.